చెల్లెలకి మనం ఇచ్చింది కాకుండా తనేమైనా సంపాదించి ఇచ్చాడేమో అని అడుగుతున్నాం. గంగాబావ గురించి మీరిలా తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పుడు నాగవల్లి అడగకపోయినా మీరు మాట్లాడిన తీరుకి నేనే నాగవల్లికి నగలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కానీ గంగాబావ అడగలేదు. కనీసం జీతం ఇచ్చినా వద్దనే మనిషి ఇలాంటి వాటి మీద ఆశలు పెట్టుకోడు. మాటలకేంలే అమ్మా, ఏమైనా కష్టపడి తీసుకొచ్చాడేమో చూపించండి. ఇవివ్వమని నేనేం అడగలేదు. మీరే మా అన్నయ్యని రెచ్చగొట్టి ఇవన్నీ తీసుకొచ్చేలా చేశారు. ఈ సీమంతంలో అందరి ముందు చెప్పుకోవడానికి ఆ నగలు వేశారు, కానీ అవి నీ దగ్గరే ఉంటాయని కూడా గ్యారంటీ ఏంటి? అసలే నీకు మీ అన్నయ్య అంటే అంత ప్రేమ కదా. సీమంతం అయిపోయాక ఆ నగలేం తీసుకెళ్ళవలే బావా. ఆ నగలు మా చెల్లి దగ్గరే ఉంటాయి. మేము అదే అంటున్నాం. మా నగలు తీసుకుని మీ చెల్లెలకి వేసేస్తే అందులో ఏముందమ్మా? అన్నయ్య అన్నాక సొంతంగా చేయించింది ఏదో ఒకటి వెయ్యాలి కదా. అది కూడా వేయకపోతే ఎట్లా? మీరు కావాలనే మా అన్నయ్యని అవమానించడానికే ఈ సీమంతం ఏర్పాట్లు చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడాలి, కానీ ఇలా అందరి ముందు అవమానించాలని మీరు అనుకోకూడదు. అమ్మా కుముదా, నువ్వేం మాట్లాడుకో. శివపార్వతి తన నగలు ఇచ్చేసినా ఆ నగలకు సరిపడేంత డబ్బు నేను శివపార్వతికి ఇచ్చేస్తాను. లేదంటే అవే నగలు నేను చేయిస్తాను. నువ్వు మా చెల్లికి నగలు చేయిస్తావా? అది జరిగే పనేనా? నా చెల్లి మీద అంత ప్రేమ ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎందుకలా మాట్లాడుతున్నారు? గంగాబావ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తున్నావు? మరి అంత బాగా చూసుకుంటే నాగవల్లి కన్నా ముందే పెళ్ళైన నువ్వు ఇంకా నీళ్ళు వేసుకోలేదేంటి? ఇద్దరి మధ్య శాంతి ముహూర్తం పెట్టలేదు. బాగానే చూసుకుంటాడనేసి ఎలా అంటావు శివ? తనని భార్యగా దగ్గరికి తీసుకున్నా చెల్లెళ్ళందరికీ పెళ్లైన తరువాతే పిల్లల గురించి ఆలోచించాలని అనుకున్నారేమో. నేనొచ్చినా ఎంతసేపు ఉంటానయ్యా? మీరు నా చేతిలో సంభావన పెట్టాక ముహూర్తం పెట్టకుండా ఎందుకుంటాను? ముహూర్తమా? దేనికి పంతులు గారు? దేనికంటావేంటయ్యా? పెళ్ళై సుమారుగా 7-8 నెలలయ్యింది. ఇప్పటి వరకు మీరు శోభనమే చేసుకోలేదటగా? అందుకే నేనొచ్చి ఈ రోజు దివ్యమైన ముహూర్తం పెట్టాలనుకున్నాను. మీ చెల్లి నాగవల్లి సీమంతానికి కూడా నేనే ముహూర్తం పెట్టానుగా. అది ఎలా అయ్యిందో నాకు తెలియదు గాని మీ శోభన ముహూర్తం పెడితే మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతుందంతే. ఈ రోజు రాత్రి 9:09 అద్భుతమైన ముహూర్తం ఉంది. గంగా శివపార్వతులిద్దరూ ఏకమవ్వాలి. కైలాసంలో శివతాండవం జరగాలంతే. మంచి మాట చెప్పారు పంతులు గారు. అంతా నిర్విఘ్నంగా జరగాలని ఆశీర్వదించండి. సుపుత్ర ప్రాప్తిరస్తో. సంభావన ముట్టింది. మంచి ముహూర్తం పెట్టేశాను. ఆ మిగతా తంతుకి ఏర్పాట్లు చేయండమ్మా. అలాగే పంతులు గారు. వెళ్ళొస్తానండి. మంచిది. పంతులు గారు ఎంత మంచి మాట చెప్పారో కదా. అసలు ఆ మాట వినగానే చెవిలో అమృతం పోసినట్టు అయింది తెలుసా. ఈ రోజు అమృతం కురిసిన రాత్రి అవుతుంది.
అసలు నీకు బుద్ధుందా లేదా? అక్కడ గొడవ జరిగిందని ఇక్కడ మనం కాపురం చేయాలని ఇలా చేస్తున్నావా? నీకప్పుడే చెప్పాను కదా, నా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు నాకు వేరే ఆలోచనే ఉండదని. అన్నయ్య, మీరాగండమ్మా. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా పంతులు గారిని ఎలా పిలిపిస్తుంది? నీకు నువ్వే ఇలాంటివన్నీ చేస్తే దానికి నేనెలా ఒప్పుకుంటాను అని అనుకున్నావు? నేను అందరిలాగే పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగేవాణ్ణి అని అనుకున్నావా? నన్ను క్షమించు శివ. వద్దులే బాబు, నువ్వు నా జీతము తీసుకోవు, ఏమీ తీసుకోవు. అలాంటప్పుడు నేను నీ సారీ ఎందుకు తీసుకుంటాను? నా గురించి తెలుసు కదా, కొన్నిసార్లు ఆవేశమే తప్ప ఆలోచించే శక్తి ఉండదు. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే అయిపోతుందా? ఏది ఏమైనా నువ్వు కొట్టిన దెబ్బకి శివ నొచ్చుకుందన్నయ్య. నొచ్చుకోవడం ఏంటి? బుజ్జి కారుని ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి గుద్దినట్టుగా ఉంది మీ అన్నయ్య కొడుతూ. అది చెయ్యా ఇంకేమైనా? అంత గట్టిగా కొడతాడా?